నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ హోమియో నిపుణులు ఎన్నో లక్షలాది మందికి పరిష్కార మార్గాలు చూపించారు. అంతేకాకుండా హోమియో కేర్ రంగంలో ఎన్నో రకాల అవార్డులు రివార్డులు కూడా అందుకున్నారు. ఆయన మరెవరో కాదు, వైద్యరత్న సీనియర్ హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ మధు వారణాసి గారు. మరి ప్రస్తుతం మనం మధు వారణాసి గారి దగ్గరే ఉన్నాము. ఈ రోజు హెచ్ఐవికి సంబంధించి ఆ వ్యాధిని మనం ఎలా గుర్తుపట్టాలి, మందు లేదు నివారణ ఒక్కటే మార్గం అంటున్న ఈ వ్యాధికి సంబంధించి మనం హోమియోలో ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి, దీన్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాలు విపులంగా డాక్టర్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. పదండి. నమస్తే అండి మధు గారు, ఎలా ఉన్నారు సార్? సార్, మనం ఈరోజు హెచ్ఐవి టాపిక్ గురించి మాట్లాడదాము. సో అసలు ఫర్దర్గా కూడా అసలు హెచ్ఐవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి? హెచ్ఐవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా కామనెస్ట్ ప్రికాషన్స్ ఇవన్నీ కూడా మీకు కామన్గా మన అందరూ తీసుకునే ప్రికాషన్సే కాబట్టి కామన్. అన్వాంటెడ్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మీకు ఏం జరుగుతుంటే ఈ అన్వాంటెడ్ సెక్సువల్ ఎక్స్పోజర్ ఉన్న పేషెంట్స్ చేసే మిస్టేకే కాబట్టి అక్కడ సో వాళ్ళు ఏం చేస్తారు, అంతా అయిన తర్వాతే వస్తున్నారు తప్ప ముందే ప్రికాషన్స్ ఎవరు తీసుకోరు. అంతెందుకు ఈరోజు ఒక పేషెంట్ వచ్చాడు, ఆల్రెడీ మీకు అతనికి హెర్పీస్ ఉంది, అన్నీ ఉన్నాయి, హెర్పీస్ ట్రీట్మెంట్ వాడుతూనే ఉన్నాడు. 1 month 2 months అయింది అంతే. అతను మళ్ళీ ఈరోజు వచ్చి నేను మళ్ళీ నిన్న వెళ్ళాను సార్ అంటాడు. అంటే దీని అర్థం ఏంటి, నీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, సెక్సువల్ ఎస్టీడీకి సఫర్ అవుతున్నావు, మళ్ళీ నిన్న వెళ్ళాను సార్ అంటే అది వాడి ఫూలిష్నెస్ అనుకోవాలా, లేకపోతే వాడి పిచ్చితనం అనుకోవాలో. నేను సీరియస్గా తిట్టాను, నీకేమైనా బుద్ధి ఉందా అని. బుద్ధి లేని పని అంటే ఇవే కదా నీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ ఇప్పుడు పోయాడు మళ్ళీ హెచ్ఐవి వచ్చింది అనుకోండి, అది కాంప్లికేట్ అయిపోతుంది ఆ పేషెంట్కి. అంటే తెలిసి చేస్తున్నాడు అనమాట. ఇలాంటి పేషెంట్స్ చాలామంది ఉంటారు మనకు ఇబ్బంది. అందువల్ల మీకు ఈ అన్వాంటెడ్ సెక్సువల్ ఎక్స్పోజర్ అనుకున్నప్పుడు మీకు అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ ఇంటర్కోర్స్ మాత్రం చాలా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. మీకు తప్పనిసరిగా కండోమ్ వాడడానికి మోస్ట్ ప్రిఫర్ చేయాలి, తప్పదు. అది చాలా మటుకు కంట్రోల్ చేయగలుగుతుంది. కాబట్టి నెంబర్ 2, ఇష్టం వచ్చిన చోట ఇంజెక్షన్స్ తీసుకోకూడదు. అనుకోకుండా మీకు అన్స్టెరిలైజ్డ్ ఇంజెక్షన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. సో ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు డిస్పోజబుల్సే వాడాల్సి వస్తుంది. పేషెంట్ తప్పనిసరిగా డాక్టర్ని అడగాలి, సార్ డిస్పోజబుల్ మీరు వాడుతున్నారా లేదా అనేది. డిస్పోజబుల్ ఇంజెక్షన్ కాబట్టి కొనుక్కొని వెళ్ళి విలేజెస్లో అదే వేయించుకోవాలి తప్ప ఆ డాక్టర్ పైన డిపెండ్ అయ్యి భయపడేదానికంటే కూడా ఎలాంటి ల్యాబ్స్కి వెళ్ళినప్పుడు కూడా మీరు తప్పనిసరిగా వాళ్ళు డిస్పోజబుల్స్ వాడుతున్నారా లేదో ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ల్యాబ్స్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ర్యాండమ్గా మనం చేసేస్తుంటాం కాబట్టి సో ఆ పేషెంట్ అవేర్నెస్ అక్కడ ఉండాలి, చూడాలి డిస్పోజబుల్ వాడుతున్నారు లేదా, వేరే ఇంజెక్షన్స్ ఏమైనా వాడాడు అనేది. ఇలాంటివన్నీ కామనెస్ట్ ప్రికాషన్స్ అనమాట. టాటూస్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చాలామంది మచ్చ వేసుకుంటారు కదా, అలా టాటూస్ వేసుకునేటప్పుడు కూడా మీకు కంటామినేట్ అయిపోతున్నాయి. హెచ్ఐవి చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు ఏంటంటే చాలామంది ఇట్లా రిసార్ట్స్కి వెళ్ళి అవుట్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు అందరితో 10 మందితో పాటు మనము కూర్చొని వేస్తాం, వాడు వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. సో ఈ పేషెంట్ ఎవరైనా హెచ్ఐవి పేషెంట్ అక్కడ ఉంటే కనుక తప్పనిసరిగా మనకు వచ్చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. రేజర్స్ వాడడం, సెలూన్కి వెళ్ళినాం, సెలూన్లో కూడా మీకు రేజర్స్ ఏమవుతాయి, మీకు ఆ హెచ్ఐవి పేషెంట్ ఎవరైనా షేవ్ చేసుకున్న పేషెంట్ మనకు వాడేసాడు అనుకోండి, ఆటోమేటిక్గా మనకు కట్ అయింది అనుకోండి, హెచ్ఐవి వచ్చేస్తుంది. సో ఇలాంటివి బ్లడ్ డొనేషన్స్ అప్పుడు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అప్పుడు, బ్లడ్ తీసుకోవడం కానీ ఇచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఏదో ఇచ్చేసాం మేము బ్లడ్ అనుకోవడం కంటే కూడా అలా ఆ ఏరియాస్లో వాళ్ళు మినిమం ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారా లేదా కనుక్కోవాలి. ఎందుకంటే నేను చూసిన 5 to 10% ఆఫ్ పేషెంట్స్ ఇలాంటి యాక్సిడెంట్గా దొరికిన వాళ్ళు వీళ్ళు పాపం. అంటే అనుకోకుండా మేము బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకున్నాం సార్ అని చెప్పిన వాళ్ళు, బ్లడ్ ఇచ్చిన వాళ్ళు, అలా జరిగి మాకు ఇలా వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు. అంటే మీకు తెలియకుండా జరిగినవన్నీ కూడా. సో ఇలా పేషెంట్కి తెలియకుండానే హెచ్ఐవి ఎంటర్ అయిపోతుంది అనమాట. ఈ కామన్ ప్రికాషన్స్ కనుక మనం తీసుకుంటే కనుక తప్పనిసరిగా హెచ్ఐవిని మనము కంట్రోల్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి మీకు. ఇవన్నీ కూడా మనకి అన్నీ తెలిసినవి. ఇవన్నీ కూడా ఈ ఫీడింగ్ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మదర్కి హెచ్ఐవి ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ పనికిరాదు హెచ్ఐవిలు. ఇక్కడ కూడా మీరు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఈ మదర్ టు బేబీ అవాయిడ్ చేయాలి. ఈ అన్వాంటెడ్ ఎక్స్పోజర్స్ ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకుంటే కన్నా మెజారిటీ మనం కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు హెచ్ఐవి పేషెంట్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూయర్స్ చూశారు కదా, హెచ్ఐవి వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. హోమియోపతిలో ఉన్న మంచి వైద్యాన్ని మనం తీసుకుంటూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మన లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు అంటున్నారు మధు వారణాసి గారు. మీకు కూడా ఏమైనా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలున్నా కూడా, లేదా మీరు ఏదైనా ఈ వీడియోకి సంబంధించి కామెంట్ చేయాలన్నా కూడా కామెంట్ బాక్స్లో ఆ క్వశ్చన్ వేయండి. మీ ఆరోగ్య సమస్యకి సంబంధించిన వీడియోని మేము చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎన్నో రకాల వ్యాధులకి సంబంధించి హోమియో రంగంలో ఉన్న అత్యాధునిక చికిత్సా పద్ధతుల్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి కమెంట్ని మాకు కమెంట్ బాక్స్లో
తెలియచేయండి. మరి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. We'll be right back.